అమూల్యకి పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అది కాదు నాన్న, చెల్లెలు ఇంకా చదువుకుంటుంది. తన చదువు ఇంకా పూర్తి కాకుండా ఇప్పుడప్పుడే పెళ్ళేంటి నాన్న? చెల్లెలు బాధ్యత గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా ఉన్న మీకు తన చదువు గురించి, తన భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేదు. ఒక తండ్రిగా నా కూతురు విషయంలో ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నేను చూసుకుంటాను. ఇంత జరిగిన తర్వాత కూడా తనకి పెళ్లి చేయకుండా కాలేజీకి పంపిస్తే, రేపటి రోజున పొరపాటున జరగరాది ఏదైనా జరిగితే, కన్నవాళ్ళుగా మేము గుడ్డ పగిలి చావాలి. పరిస్థితి అంత దూరం రాకూడదనంటే వెంటనే అమూల్య పెళ్లి జరిగిపోవాలి. అందుకే ఈ రోజు నుంచి పెళ్లి సంబంధాలు చూస్తాను. రోజులు తిరిగేసరికల్లా పెళ్లి చేసేస్తాను. అది కాదు మావయ్య, అమూల్యకి అర్థమయ్యేలా చెప్పి. నా నిర్ణయం చెప్పడానికే మీ అందరినీ పిలిచాను, అంతే తప్ప మీ అభిప్రాయాలు నేను వినడానికి కాదు. నా నిర్ణయం ప్రకారమే నా కూతురు పెళ్లి జరుగుతుంది. నా నిర్ణయం ప్రకారమే అందరూ ఇక్కడ నడుచుకోవాలి తప్ప జోక్యం చేసుకోవడానికి కానీ ఎదురు చెప్పడానికి కానీ వీల్లేదు. ఈ మాటలు నీకోసం కూడా. నేను చూసేవాడితో తలంచుకొని తాళి కట్టించుకోవాలి తప్ప నోరెత్తడానికి వీల్లేదు. మగ పిల్లల్ని పద్ధతిగా పెంచడం ఎలాగూ నీకు చేత కాలేదు. ఆడపిల్లల్ని పెంచడం కూడా చేత కాలేదు కదరా నీకు. కూతురికి గుణగణాలు, బుద్ధులు నేర్పించడం చేతగాని ఒక అసమర్థపు తండ్రి నమ్మనే. మీలో ఒక్కరంటే ఒక్కరైనా కనీసం పట్టించుకున్నారా? మీ నాన్న నిర్ణయం నాకు నచ్చలేదురా ధీరజ్. అవునరా, చదువుకునే అమ్మాయికి లైఫ్లో ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. మరి చదువు మధ్యలో ఆపేసి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు ముగ్గురు అన్నదమ్ములున్నారు. మీ నాన్నతో మీరు మాట్లాడొచ్చు కదా. సడన్ గా చదువు ఆపేస్తే మీ చెల్లి బాధపడుతుందని, తన కెరియర్ స్పాయిల్ అవుతుందని మీ నాన్నకి అర్థమయ్యేలా కాస్త గట్టిగా చెప్పొచ్చు కదా. నర్మాయ్, నోర్మోయ్. ఏంటి మా నాన్న నిర్ణయం నీకు నచ్చలేదా? నచ్చదు, నీకేది నచ్చదు. నీకు మా నాన్న నిర్ణయం నచ్చదు, మా నాన్న పెంపకం నచ్చదు, నేను నచ్చను, అసలు ఈ ఇల్లే నచ్చదు నీకు. ఎందుకంటే నీ మనసులో ఉన్న అసలు ఉద్దేశం వేరు కాబట్టి, ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా మనసులో ఉద్దేశం ఏంటి? అది బయటికి రావడం ఏంటి? అవును, అమూల్యకి ఇప్పుడప్పుడే పెళ్ళొద్దని, తన చదువుని మధ్యలో ఆపేయొద్దని నువ్వింత ప్రేమను కురిపించడం వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటో నాకు తెలీదనుకుంటున్నావా? మీ అన్నగాడితో అమూల్య పెళ్లి చేయాలనేగా నీ అసలు ప్లాన్? రేయ్, బుద్ధుందా నీకు? అసలు నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? నేను అమూల్య భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడుతుంటే నువ్వేదేదో ఊహించుకుని బుద్ధి లేకుండా వాగుతావేంటి? ఏదేదో ఊహించుకోవడం కాదు, నీ మనసులో ఉన్నదే నేను మాట్లాడుతున్నాను. మీ యదవతో మా చెల్లి పెళ్లి చెయ్యాలన్నదే నీ అసలు ప్లాన్. అందుకే కదా అందరి ముందు మీ అన్నగాడికి నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడి. అందుకే కదా మా చెల్లెలే ఆ యదవని ఫస్ట్ ప్రేమించిందని నువ్వందరి ముందు తన మీద నిందలు వేసింది. అందుకే కదా మా కుటుంబందే తప్పని నువ్వు మాట్లాడింది. రే, ఆపరా, ఆపు. ఆవేశపడ్డం, అపార్థం చేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్ప ఆలోచించడం గాని అర్థం చేసుకోవడం గాని చెయ్యవు నువ్వు. నువ్వేంటో, నీ మనసులో ఉన్న అసలు ఉద్దేశమేంటో అర్థం చేసుకున్నాను కాబట్టే మాట్లాడుతున్నాను. రే, ఏంట్రా నువ్వు అర్థం చేసుకుంది? చూడు, నువ్వు అనుకుంటున్నట్టు ఆలోచన గాని ఆ ఉద్దేశం గాని నాకు లేవు. అసలు వాళ్ళిద్దరికి పెళ్లి జరగాలనో పెళ్లి చేయాలనో ఆలోచన నా మనసులో లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మా అన్నయ్యని నేను సపోర్ట్ చేసి మాట్లాడలేదు. వాడి ప్రేమను సమర్థించి అంతకన్నా మాట్లాడలేదు. జరిగిన సిచ్యువేషన్లో అమూల్య వాణ్ణి ప్రేమించిందని, అమూల్య వైపు నుంచే తప్పుందని. ఒక్కోసారి నా చెల్లెలిది తప్పని నువ్వు మాట్లాడావంటే అస్సలు బాగోదు, చెప్తున్నా. చూడు, మా నాన్న తీసుకుంది కరెక్ట్ నిర్ణయం. అమూల్య పెళ్లి చేయాలనుకుంటున్నా మా నాన్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను, కట్టుబడి ఉంటాను. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నా మాట్లాడినా
మర్యాదగా ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ క్షణం నుంచి నేను నీతో మాట్లాడుతుంటే నాకు కంపరంగా ఉంది. నాతో మాట్లాడితే ఏమండి ఆవిడ గారండి? ఏమండి? ఏహే, ఎందాక నుంచి పిల్లి గోకినట్టు ఓ గోకెత్తనో విషయం ఏంటి చెప్పు. మరేమో ఆ, మరేమో చాలా రోజులైంది కదా అని. బజ్జీలు పంచుడాబు తప్ప పంచుడాబు లేదని ఈ యాసాలకేం తక్కువ లేదు. గమనడు ఎల్లా పొలాలు తీసుకురా. ఆ, అమ్మడో కొత్త అప్పుకుపోతే పాత అప్పులోళ్ళు ఎంట పడ్డట్టుగా అంత కంగారుగా లగెత్తుకుంటొచ్చో ఏటైనదే. యహ ఇది కంగారుతో రన్నింగ్ కాదు, ఆనందంతో రన్నింగ్. ఆ, ఆనందమా? ఎందుకే? కొంప తీసి నెల తప్పటం. ఆ ఆ ఆ ఆ ఆ, అంటే నాకు మనవుడి ఇడ్లీ వస్తుందన్నమాట. మా ఆయనంత ఛాన్స్ ఇస్తానే కదా. నెల లేదు, నెల టికెట్ లేదో చెప్పదిను. ఆ, మా మావయ్య గారు అమూల్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ, ఆ. ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే ఎగిరి గంతేయాల్సింది పోయి పాలల్లో ఆముదం కలుపుకొని తాగినట్టుగా ఫేస్ లేంటి అలా పెట్టారు. ఆ? ఏటెగిరి గంతేసేది నా బొంత. ఆ విశ్వగాడితో ఆ మూల్య పెళ్లికి మనం ఎడ్డింగ్ ఏర్పాట్లు చేస్తామని వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకున్నామా? ఇప్పుడు ఆ మూల్యకి వేరే వాడితో పెళ్ళంటే ఆ బండోడొచ్చి మన గొంతు అట్టేసుకుంటాడు, మన గుండెల మీద కత్తెట్టేస్తాడు. కత్తి. మరే రైలు వచ్చి ఇడ్లీని గుద్దినట్టు అయిపోతుంది మన పరిస్థితి. ఆ, అమ్మోయ్, ఉమ్. ఆ బండోడి 10 లక్షల టార్చర్ నుంచి తప్పించేసుకోవటానికి అమూల్య విషయంలో మా మావయ్య గారికి అడ్డంగా బుక్ అయిపోకుండా ఉండటానికి మన సీతలకి మట్టంటకుండా ఆ దేవుడు మనకిచ్చిన బీభత్సమైన అవకాశం ఇది. ఆ, ఆ? ఏహే, నువ్వు ఉండు. ఉషు ఉషు అంటావు ఏదో కప్పన మింగిన పాములాగా. అది కాదమ్మడో, ఆ విశ్వగాడు భద్రావతి అడిగితే ఏం సమాధానం చెప్పాలే? ఏటి సమాధానం చెప్పేది గడిది గుడ్డు. మా ప్రయత్నం మేము సిన్సియర్ గా చేసేసాం, కానీ నువ్వే ఆ పిల్లని బండెక్కిచ్చేసుకుని పార్కుల చుట్టూ రూట్ల చుట్టూ తిరిగేసి అందరికీ తెలిసిపోయేలా చేసేసుకున్నావు. మొత్తం నువ్వే కంపు కంపు చేసేసుకున్నావు. బుర్ర తక్కువ బండ సచ్చినోడా అని సీరని బండకేసి బాధేసినట్టుగా ఆ బండోన్ని బాధేసి వదిలిపడేసాయి. ఉస్సు, ఉస్సు, ఉస్సు. చెప్పెదరకుండా మధ్యలో నీ నసెట్నానా? చూడమ్మా, ఉమ్. ఆ దున్నపోతుగాడు బెదిరితే నువ్వు అస్సలు భయపడకు. ఎక్స్ట్రాలు చేస్తే పోలీస్ కేసు ఎడతామని చెప్పు. అయ్యో. ఉమ్. సరే, ఆ మాట ఏదో డైరెక్ట్ గా నాకే చెప్పేయండి. ఎప్పుడు వచ్చాడు? మ్మ్. నువ్వెప్పుడొచ్చావు? మీ నాన్న ఇష్యూ ఇష్యూ అంటున్నప్పుడు. ఆ, ఆయ్. చెప్పి సోవచ్చు కదా నాన్న. మీరెక్కడ చెప్పనిచ్చారు అమ్ముడు? ఉస్సు ఉస్సు అని పాములకు బొసలు కొట్టకపోతే పేరు చెప్పి సావచ్చు కదా. చెప్పి సోవచ్చు కదా నాన్న, ముందు చెప్పి సోవచ్చు కదా. నీ బుర్రతో ఎంత సుచ్చిపోతున్నాను. చూడండి, అమూల్యకి చూసిన సంబంధం సెట్ అవ్వకుండా మీరే చెడగొట్టాలి. ఏటి బాబు, సెడగొట్టాలా? చింతకాయ పచ్చడేం చేయద్దు. ఈ విషయంలో మేమేం చేయలేం. మేమేం చెయ్యం. మ్మ్హ్. ఇదే మీ ఫైనల్ డెసిషనా? ఆ, ఫైనల్ కాదు, సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్ కూడా. సరే, మీరేం చేయరు కదా. మ్మ్హ్. అయితే నేనేం చేస్తానో వినండి. అసలు అమూల్యని నన్ను కలిపింది నువ్వేనని
మా ప్రేమకి నువ్వే సూత్రధారివని, అసలు మేము ప్రేమించుకోవడానికి నువ్వే కారణమని మీ మావయ్యతో చెప్తా. ఒరే ఒరే పొట్ట సచ్చినోడా, ఎలా వంట పెట్టి సచ్చావేట్రా? మీరు చచ్చినట్టు ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టారు. లేదంటే జరగబోయేది అదే. అప్పుడు నీ కాపురం ఏమవుద్దో, ఆ ఇంట్లో నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. ఓ మై భగవంతుడు, ఈ పర్వతం చచ్చినోడు బాంబు బత్తి పీకేసి నా కాపురానికి నిప్పు పెట్టాడు కదరా దేవుడు. అత్త, అత్త, అమూల్య చదువుకుంటుంది. చదువుని మధ్యలో ఆపేసి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించండి. ఏయ్, నువ్వెవరు నువ్వెవరు నాకు చెప్పడానికి? మాకు తెలీదా? మా కూతురు పెళ్లి ఎప్పుడు చేయాలో మాకు తెలీదా? అంటే ఏది తప్పో ఏది ఒప్పో మాకు తెలిసి చావదు. నువ్వు చెప్తే నేర్చుకునే దుస్థితిలో ఉన్నాం మరి. అత్త, కోపం తెచ్చుకోకుండా. ఏయ్, మాట్లాడొద్దని చెప్పాను కదా, నిన్ను నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా. మరి అత్త అత్త అంటూ ఎగేసుకుని ఎగురుకుంటూ రావడం ఏమిటో. నీకేదనిపిస్తుంది మాట్లాడినప్పుడు? నీ మాటలు వినాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. ఇంకొకసారి నువ్వు ఇలా వచ్చి అత్త అవకై తొక్క అన్నావనుకో అస్సలు బాగో చెప్తున్నాను. వెళ్ళు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నా కంటికి కనపడకుండా వెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు. అత్తయ్య, ప్రేమ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. తన మీద మీరు అంతలా కోప్పడుతున్నారు. అయ్యో శ్రీరామా, తందేం తప్పలేదమ్మా. అంటే అన్నానంటారు గాని తప్పంతా నాదే. మేనకోడలని నెత్తిన పెట్టుకున్నాను కదా, అందుకు తప్పంతా నాదే. నిన్న ఆవిడ గారు ఏం చేసిందో ఏం మాట్లాడిందో మర్చిపోయావా? తప్పంతా నా కూతురుదే అని, అదే వాడు వెంట పడిందని నడి వీధిలో అందరి ముందు మాట్లాడింది. దానివల్లే కదా దాని వాళ్ళందరూ మమ్మల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడింది. ఇప్పుడు ఆగ మేఘాల మీద అమూల్యకి పెళ్లి సంబంధాలు చూస్తుంది. అంత తెలిసి కూడా, కళ్ళారా చూసి కూడా ప్రేమ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అత్తయ్య అంటూ ఎంత బాగా సమర్థిస్తున్నావో. సరేలే అత్తయ్య, తను అలా మాట్లాడడం చాలా తప్పే. తనంటే చిన్నపిల్ల. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనే జ్ఞానం తనకు లేదు కాబట్టి ఆ క్షణం ప్రేమ అలా మాట్లాడింది. కాని మీరు పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, ఇంత జీవితాన్ని చూసిన వాళ్ళు, మంచేదో చెడేదో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలిసిన వాళ్ళు. మరి మీరు చేసిందేంటి? మీరు మాట్లాడిందేంటి? అయ్యో శ్రీరామా అంటే అన్నానంటారు గాని నేనేం తప్పుగా మాట్లాడాను? ఏం మాట్లాడారో మీకు తెలీదా? మీరు పెరిగిన విధానం గురించి మాట్లాడలేదా ఇప్పుడు? ప్రేమని తన కన్న వాళ్ళు సరిగ్గా పెంచలేదని, అందుకే తను లేచిపోయిందని మీరు మాట్లాడలేదా? ఏదో కోపంలో. ఎంత కోపం వస్తే మాత్రం కూతురులాంటి ఒక ఆడపిల్లని అంత మాట అనొచ్చా? ఆడపిల్లని ఎలా పెంచాలో మీ వాళ్లకు తెలియదు కాబట్టే నువ్వు ఇంట్లో నుండి లేచి. అత్తయ్య, తన పుట్టింటి వాళ్ళు తనని సరిగ్గా పెంచలేదని మాట్లాడారు. తనకంటే ముందు అది మీ పుట్టినిల్లు. ఆ విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ప్రేమని కూడా మీ వాళ్ళు తనని సరిగ్గా పెంచలేదని, అన్నిటికంటే ముఖ్యంగా మీరు కూడా ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్నారని, అదే మాట ప్రేమ మిమ్మల్ని అంటే మీరేం చేస్తారు చెప్పండి? నర్మదా, అత్తయ్య, కూతురు విషయంలో మీకు బాధ ఉంది, ఆవేదనుంది, మీ కోపంలో అర్థం ఉంది. దానెవరూ కాదనరు. కానీ ఒక మాట అనే ముందు ఎదుటి వాళ్ల మనసు ఎంత గాయపడుతుందో, వాళ్ళెంత బాధపడతారో అని మీరే ఆలోచించకపోతే ఎలా చెప్పండి? అత్తయ్య, కోపం వచ్చినా కష్టం వచ్చినా
మాట చాలా ముఖ్యం అత్తయ్య. ఆ మాట అన్న మనల్నే కాదు, అనిపించుకున్న వాళ్ళని కూడా జీవితాంతం వెంటాడుతుంది. తన అన్నయ్య చెప్పిన మాటల్ని ప్రేమ నిజం అనుకుని గుడ్డిగా నమ్మింది. అందుకే ఆ మాటల వెనుకున్న నిజానిజాలు తెలుసుకోకుండా తనలా మాట్లాడింది. అది ముమ్మాటికి నిజమే. కాని ఏదో ఒక రోజు తన తప్పు తను తెలుసుకుంటుంది, పశ్చాత్తాపడుతుంది. తనకు ఆ టైం ఇవ్వకుండా లేచిపోయింది.